21వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కోసం రావడం జరిగింది. దాదాపుగా 3.5 కోట్ల రూపాయలకి ఈరోజు సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లు, కల్వర్ట్లు, వెట్ మిక్స్ రోడ్లు ఇవన్నీ కూడా వేసుకునే ఒక కార్యక్రమానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కోదండరామయ్య నగరు, మనకి కొండా వెంకటప్పయ్య కాలనీ, శశాంక్ గోయల్ కాలనీ, భానుప్రసాద్ కాలనీ, అదేవిధంగా గట్టిమల్లు ప్రాంతాల్లో ఎప్పటి నుంచో స్థానికంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు లేక, రోడ్లు లేక, డ్రైన్లు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు మళ్ళీ వాటన్నిటికీ రీటెండర్లు పెట్టి కొత్త కాంట్రాక్టర్లు తీసుకొచ్చి ఈ వర్క్స్ అన్నిటిని కూడా మళ్ళీ ఇనిషియేట్ చేయడం జరిగింది. డివిజన్ లోనే 3.5 కోట్లకు పైగా వర్క్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒక 3.5 కోట్లకు పైగా వర్క్స్ చేసుకుంటూ ఉన్నాము. రానున్న రోజుల్లో ఇంకా కొన్ని ఇంటర్నల్ రోడ్స్ మినహా 21 డివిజన్ లో రోడ్లు, డ్రైన్లు వర్క్స్ అన్ని కూడా పూర్తవుతున్నాయి. మొత్తం ఏదేమైనా కూడా ఒక 10 కోట్ల వర్క్స్ దాకా కూడా ఈ డివిజన్ లో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 7 కోట్ల రూపాయల వర్క్స్ ని పూర్తి చేసుకోవడం జరిగింది. రానున్న నెక్స్ట్ క్వార్టర్ ఆఫ్ దిస్ ఇయర్ అవి కూడా పూర్తి చేసుకుంటాము. స్థానికంగా ప్రజలు ఏ ఇబ్బందులు లేకుండా, రోడ్ల వల్ల, కాలువల వల్ల మంచినీటి సమస్య లేకుండా, ఈ ఎలక్ట్రిసిటీ సమస్యలు లేకుండా ఉండడమే ధ్యేయంగా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎవరు పట్టించుకొని రిమోట్ వార్డుల్లో కూడా తిరుగుతూ ముందుగా వాటి మీద దృష్టి పెట్టి పనిచేస్తున్నాము. అండ్ అందులో కూడా ఈ 21వ డివిజన్ లో ఎక్కువ శాతం వేకెంట్ ల్యాండ్ అనేది ఎక్కువగా ఉండడం కూడా ఈ 21వ డివిజన్ లో పలుమార్లు ఈ వేకెంట్ ల్యాండ్స్ మీద కూడా ఈ డివిజన్ లోకి రావడం, స్థానికంగా వాళ్ళ సమస్యలన్నీ వినడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు స్టేట్ లో ఎక్కడ లేని విధంగా జిఎంసి వారు ఒక స్పెషల్ డ్రైవ్ ని, వేకెంట్ ల్యాండ్ క్లియరెన్స్ డ్రైవ్ ని చేపడుతూ ఉన్నారు. అందులో పశ్చిమలో చేస్తూ ఉన్నారు. చాలా చాలా సంతోషకరం. ఇప్పుడు ఆదర్శ్ నగర్, మిర్చియాడి ఏరియాలో ఆ కార్యక్రమం చేపట్టిన వెంటనే మనకి ఇక్కడ 21వ డివిజన్ లో కూడా వస్తారు. పూర్తిగా కూడా ఇక్కడ ఉన్న వేకెంట్ ల్యాండ్స్ అన్ని కూడా క్లియర్ చేసే పరిస్థితి ఉంటుంది.